వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ యమున. ఇప్పుడు మనతో పాటు గ్రూప్ 2 ఎగ్జామ్స్ మెంటర్ ధనంజయ్ గారు మనతో పాటు ఉన్నారు. రైట్, ఇక నమస్తే అండి. నమస్కారం ధనంజయ్ గారు, ఇక ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ Feb 23కి ఉన్నాయి. ఈ 23కి ఉన్న ఎగ్జామ్ కి 1 వీక్ లో స్ట్రాటజీ ఎలా ప్లాన్ చేయొచ్చు అంటారు? ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ అనేది సుమారుగా మనకు 1 year టైం ఇచ్చారండి. ఎగ్జామ్ సంబంధించి ప్రిలిమినరీ అయిపోయి 1 year అవుతుంది. సో ఎగ్జామ్ ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది. మ్యాక్సిమం స్టూడెంట్స్ అంతా కూడా ఆ ఎగ్జామ్ సిలబస్ ఉన్నటువంటి 4 సబ్జెక్ట్స్ కూడా మ్యాక్సిమం చదివే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ప్రెసెంట్ ఒక చిన్న ఇష్యూ రన్ అవుతుంది. రోస్టర్ రిజర్వేషన్ ప్రాసెస్ మీద కేసు అయితే ఫైల్ అయ్యింది. ప్లస్ స్టూడెంట్స్ కూడా చివరగా వచ్చేసరికి ఆ కేసు వలన వీళ్ళ యొక్క ఎగ్జామ్ ఇంపాక్ట్ అవుద్దని చెప్పి ఫీల్ అవుతున్నారు. కాకపోతే మనం చిన్న క్లారిటీ ఏమి ఇవ్వాలంటే మనం డిస్కస్ స్ట్రాటజీలోకి వెళ్ళేటప్పుడు, సో ఇది కోర్టు ఆవరణలో ఉంది. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ బాగానే పోరాడుతున్నారు దీని మీద, రిజర్వేషన్ మీద. అయితే మనం చెప్పదలుచుకుంది ఏంటంటే సిస్టంలో కొన్ని రన్ అవుతూనే ఉంటాయి. సో ఎగ్జామ్ అనేది మనం జరుగుతుందా జరగదో చెప్పలేం, కోర్టు ఆవరణలో ఉంది కాబట్టి. ఒకవేళ February 23 జరిగితే 1 year చదివారు కాబట్టి ఈ 7 days ఏం చేస్తే ఇంకా మీ స్కోర్ ఇంప్రూవ్ అవుద్దో మనం మాట్లాడదామండి. సో ఇప్పుడు వచ్చేసరికి మామూలుగా వీరికి ఎలాగో 2 పేపర్స్ ఉన్నాయి గ్రూప్ 2 మెయిన్స్లో. ఈచ్ పేపర్లో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 1 week ఉంది కాబట్టి మనం ఏం చెప్పదలుచుకున్నామంటే ఈచ్ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పేపర్ ఉన్న 2 సబ్జెక్ట్స్లో ఒకటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఏపీ స్టేట్ కల్చరల్ హిస్టరీ. ఇవి 2 సబ్జెక్ట్స్. ఇందులో వీరు ఏం చేయాలంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా కాన్స్టిట్యూషనల్ బాడీస్ యొక్క స్ట్రక్చర్ అండ్ వారి యొక్క నిర్మాణం, అంటే వారిని ఎలా సెలెక్ట్ చేస్తారు, అలాగే వారి యొక్క రెసిగ్నేషన్ ప్రాసెస్ ఏంటి, అండ్ రెసిగ్నేషన్ ఎవరికి ఇస్తారు, రిపోర్ట్ ఎవరికి ఇస్తారు. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఒక్కసారి చూసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే స్కోర్ కోల్పోయే ఛాన్స్ ఉంది. ఇది కాకుండా వీరి స్టాక్లో భాగంగా స్పీకర్స్, లోక్సభ డిప్యూటీ స్పీకర్స్ ఆర్డర్, ప్రెసిడెంట్స్ ఈజీగానే గుర్తుంటుంది, స్పీకర్స్, డిప్యూటీ స్పీకర్స్, అలాగే వైస్ ప్రైమ్ మినిస్టర్స్, నాట్ ప్రైమ్ మినిస్టర్స్. ఇది ఒకసారి ఆర్డర్ చూసుకోండి, ఎందుకంటే చిన్న చిన్న స్మాల్ మిస్టేక్స్ స్కోర్ కోల్పోతారు. ఇది కాకుండా మీరు మేజర్గా పార్లమెంటరీ సిస్టంలో భాగంగా పార్లమెంటరీ సిస్టంలో బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ముందు టెన్యూర్ ఉంటుంది అనమాట. ఎన్ని మంత్స్ ముందు ప్రవేశపెట్టాలి, ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇవ్వాలి, వీటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓవరాల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏదైతే స్టాక్ కంటెంట్ ఉందో, స్టాక్ కంటెంట్లో ఎక్కడైతే కన్ఫ్యూజన్గా ఉంటుందో గ్యారెంటీ మార్క్స్ అక్కడ ఉన్నాయి. కన్ఫ్యూజన్లో మన స్కోర్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ 7 daysలో ఒక 1 full day పాటు మనకు తెలిసినంత వరకు ఈ స్టాక్ను ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్కోర్ ఈజీగా మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు. సో ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీంతో పాటు ఈ టైంలో కొత్తగా చేసేది ఏమీ ఉండదు. కరెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఎక్కువ క్వశ్చన్స్ రావు కాబట్టి సో మ్యాక్సిమం స్టాక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో స్టాక్ కంటెంట్ను మాత్రం ఒక్కసారి రివిజన్ చేయండి ఫాస్ట్గా, మొత్తం అంతా కాకుండా. ఇక స్టేట్ హిస్టరీలోకి వచ్చేసరికి స్టేట్ హిస్టరీలో ఎక్కువగా స్కోర్ పోయేది కల్చరల్ హిస్టరీ. సో పొలిటికల్ హిస్టరీ ఇప్పటికీ ఐడియా వచ్చేసి ఉంటుంది. కల్చరల్ హిస్టరీలో భాగంగా మీరు బుక్స్, ఆథర్స్, ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు, వాటి ఎవరు రచించారు అంటే ఎవరు రాశారు, అండ్ ఎవరు దాన్ని ఏ రాజు కాలంలో వేశారు, ఇది ఒక్కసారి రివిజన్ చేయండి లాస్ట్ అండ్ ఫైనల్గా. ఇవి కాకుండా నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేను మోడర్న్ హిస్టరీలో కూడా మనకి మ్యాక్సిమం ఏముంటుందంటే లిటరేచర్ పార్ట్ ఉంది మోడర్న్ హిస్టరీలో. సుమారుగా ఒక 100 books ఉంటాయి అండ్ ఆథర్స్ ఉంటారు. ఒక్కసారి రివిజన్ చేయండి, స్కోర్ పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కాకుండా సీఎంలు, అలాగే నెక్స్ట్ వచ్చరికి అపోజిషన్ లీడర్స్ ఆఫ్ యూనియన్ ఏపీ అనమాట. ఒక్కసారి ఆర్డర్ చూసుకోండి. దీని ద్వారా మీకు ఏపీ హిస్టరీలో కూడా స్టాక్ కంటెంట్ మార్క్స్ పోవడానికి అవకాశం ఉండదు. ఇలా 2-3 days ఈ 2 subjects ప్లాన్ చేసుకుంటే స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మ్యాక్సిమం సబ్జెక్ట్ వచ్చు వీళ్ళందరికీ, ఎందుకంటే 1 year లాంగ్ ప్రిపరేషన్ అనమాట. సో సబ్జెక్ట్ వచ్చు. ఇవేంటంటే మైనర్ డిఫరెన్స్. 150 marksలో 10 marks గ్యాప్ ఉన్నా కూడా కెరీర్ మారిపోతుంది. డిప్యూటీ తహసీల్దార్ కాస్త జూనియర్ అసిస్టెంట్లు పడిపోతారు, కెరీర్ మారిపోతుంది. సో ఆ స్ట్రాటజీ. ఇక సెకండ్ పేపర్ ఉంటుంది. సెకండ్ పేపర్లో కూడా 2 subjects ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి నేను సైన్స్ అండ్ టెక్నాలజీ, సెకండ్ వన్ స్టేట్ అండ్ ఇండియన్ యొక్క ఎకానమీ. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇండియా ఎకానమీకి సంబంధించి మ్యాక్సిమం లేటెస్ట్ బడ్జెట్ పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు. లాస్ట్ ఇయర్ బడ్జెట్కి సంబంధించి ఆల్రెడీ న్యూమరికల్ డేటా ఉంటుంది. సో అలాగే ఫండ్ అలొకేషన్ ఉంటుంది. సో అది ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఎకానమీలో కమిటీస్ ఒకటి. మ్యాక్సిమము సపోజ్ ఎకానమీలో స్టాక్ అందరికీ గుర్తుండే ఉంటుంది, చిన్న చిన్న టర్మ్స్. అలాగే నెక్స్ట్ న్యూమరికల్ వాల్యూస్, అది కాకుండా కమిటీస్ నేమ్స్, ఇటువంటి ఒక్కసారి రివిజన్ చేయండి లాస్ట్ అండ్ ఫైనల్గా. ఇది అయిపోయిన తర్వాత స్టేట్ ఎకానమీకి వస్తే స్టేట్ ఎకానమీ ఎలాగ సోర్స్ ఒకటే ఉంది, చాలా మెటీరియల్ ఉంది, కానీ అప్రాక్సిమేట్ ఇప్పటికీ మీ దగ్గర షార్ట్ నోట్స్ ఉండే ఉంటుంది. షార్ట్ నోట్స్ని మాత్రం మరొకసారి రివిజన్ చేయండి, ఎందుకంటే 25 marks 25 వచ్చే ఛాన్స్ అక్కడ ఒక చోటే ఉంది కాబట్టి. సో ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ మంది భయపడుతున్నారు వైడ్ సబ్జెక్ట్ అని చెప్పేసి, టెక్నాలజీ సబ్జెక్ట్ అని, అండ్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి. సో ఈ సైన్స్ అండ్
అండ్ టెక్నాలజీ సంబంధించి మనకున్న యూనిట్స్లో కరెంట్ ఒక ఫుల్ డే రివిజన్ చేయండి. ఓకేనా? కరెంట్ స్టాక్లో మ్యాక్సిమం వచ్చేసరికి మీకు భయపడుతుంది ఫస్ట్ యూనిట్ కాబట్టి ప్యూర్ టెక్నాలజీ పార్ట్స్ అక్కడే ఉన్న ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఒక్కసారి ఫస్ట్ యూనిట్ ఒక్కసారి రివిజన్ చేయండి. ఇక నన్ను అడిగితే మాత్రం సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్స్లో భాగంగా సెకండ్ యూనిట్ టు ఫిఫ్త్ యూనిట్లో స్కీమ్స్ ఒక్కసారి ప్రోగ్రామ్ స్కీమ్స్ చూడండి. థర్డ్, ఫోర్త్ యూనిట్లో వచ్చేసరికినేమో మ్యాక్సిమము ఆ యొక్క కాన్ఫరెన్సెస్ ఉన్నాయి. కాన్ఫరెన్సెస్ ఒకసారి రివిజన్ చేయండి. బేసికల్గా ఇది ఓవరాల్గా వారికి ఉన్న సిలబస్. సో వీటిని ఒక 6 days చూసుకొని నన్ను అడిగితే పీస్ఫుల్గా ఎగ్జామ్ రాయొచ్చు. ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అది రిమైనింగ్ విషయం మనకు అనవసరం. సో ఇప్పుడు ఇది మనం ఇచ్చే స్ట్రాటజీ ఈ 7 days సంబంధించి సబ్జెక్ట్ వైజ్ అండి. సార్ అంటే మీరు ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నారు కదా, మాక్సిమం ఎన్ని హవర్స్ స్పెండ్ చేయాలంటారు డైలీ? ఇక లాస్ట్కి వచ్చేసరికి అంటే టెన్షన్ ఉంటుంది. నన్ను అడిగితే ఇప్పుడు నాకు తెలిసి మన స్టూడెంట్స్ కానీ బయట వాళ్ళు కానీ సుమారుగా 20 hours వరకు చదివేస్తున్నారు. అది అర్థమవుతుంది, యాక్టివ్గానే ఉన్నారు. ఎందుకంటే భయం ఉంటుంది అక్కడ, కెరీర్ భయం కాబట్టి 20 hours ఉన్నారు. కానీ అది కరెక్టే, కాకపోతే నిద్ర కూడా రాదు. కాకపోతే అలా ఉంటే మాత్రం మీరు దాన్ని ఏమంటారంటే అంత పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయలేరు. ముఖ్యంగా చదివారు కానీ లాస్ట్ 2 days మాత్రం మీరు మినిమం 8 hours స్లీపింగ్ లేకపోతే గతంలో మీరు చదివింది మైండ్కి రివైండ్ అవ్వదు. దానివల్ల ఏమవుతుందంటే మీరు స్కోర్ పోతుంది. అవును, చాలా మంది నిద్ర తక్కువ అయితే కూడా మతిమరుపు వస్తుంది, కామన్ కదా, టెన్షన్ వస్తుంది. సో మీరు వీలైతే ఈ 7 daysలో ఫస్ట్ 5 days బాగా వర్క్ చేయండి. లాస్ట్ 2 daysకి పెండింగ్ ఎక్కువ పెట్టుకోవద్దు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా మ్యాక్సిమమ్ లాస్ట్ 2 days ఎక్కువ స్లీపింగ్కి ఇవ్వండి. ఇదైతే పర్ఫెక్ట్ పని. ఇంకొకటి ఫుడ్ ఇంపాక్ట్ కూడా స్కోర్ మీద ఉంటుందండి. లాస్ట్ 2 days అనేది సరైన ఫుడ్ తీసుకోకపోతే మాత్రం, ముఖ్యంగా హెవీ ఆయిల్ ఫుడ్ తీసుకుంటే మాత్రం మైండ్ అనేది అంత యాక్టివ్గా ఉండదు, చాలా డిమ్గా ఉంటుంది. దాంతో ఎకానమీ న్యూమరికల్ వాల్యూస్లో చేంజెస్ వచ్చేస్తాయి. కాబట్టి చూసుకోండి కొద్దిగా ఈ చిన్న చిన్న మిస్టేక్స్ కాకుండా చూసుకోండి అవర్స్కి సంబంధించి. ఇది ఈ 7 days చేయాల్సిన పని. ఇంకా ఎక్కువ టెన్షన్ కూడా తీసుకోవడం వల్ల ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక కూడా కొద్దిగా కళ్ళు తిరగడం ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా. అయితే బేసికల్గా ఎప్పుడైతే ఒక విషయాన్ని బలంగా నమ్ముతామో అది అవ్వకపోతే లైఫ్ ఏమైపోద్ది అనే భయంతో టెన్షన్ వస్తూనే ఉంటుంది. నిజం చెప్పాలంటే టెన్షన్ అనేది మనం పడిన కష్టానికి ఒక సింబాలిక్. రాలేదు అంటేనే మనం చదవలేదని అర్థం. సో వస్తుంది. టెన్షన్ వేరు, స్ట్రెస్ వేరు. స్ట్రెస్ తీసుకుంటే కళ్ళు పడిపోతారు. టెన్షన్ వస్తే కొద్దిగా టైం అంటే మన మైండ్ చెప్పుకుంటే క్లోజ్ అవుతుంది. స్ట్రెస్ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పటికే చాలా ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం, ఇది మిస్ అయితే ఏమైపోద్ది అని భయం బాగా వచ్చేస్తుంది అనమాట. దాంతో చదువు ఉండదు, బుక్ ఎదురు ఉంటుంది, టైం కిల్ అయిపోద్ది. అది స్ట్రెస్. టెన్షన్ అనేది చదివాను కానీ ఎగ్జామ్ ఏమొస్తుందో ఇది టెన్షన్. టెన్షన్ ప్రైమరీ గుడ్ క్వాలిటీనే, కానీ అది పోవాలంటే మాత్రం ఉన్నంత వరకు కూడా మనం ఈ 7 daysలో 5 daysలో క్లోజ్ చేసుకుని లాస్ట్ 2 days మైనర్గా ఏదైనా ఉంటే రివిజన్ చేయాలి తప్ప ఎక్కువ పెండింగ్ పెట్టుకోకూడదు లాస్ట్ 2 days అనేది. దీని ద్వారా మనం టెన్షన్ కొద్దిగా కంట్రోల్ చేసుకోవచ్చు. ధనంజయ్ గారు, మరి నెగిటివ్ మార్కింగ్ ఉందంటున్నారు కదా, సో దానికి స్ట్రాటజీ ఏంటి? నెగిటివ్ మార్కింగ్ అనేది ఒకప్పుడు అంత భయం ఉండకపోవచ్చు, పేపర్ బాగా టఫ్గా ఇస్తున్నారు కాబట్టి. అండ్ ఇంకొకటి అప్లికేషన్ మెథడ్ ఇస్తున్నారు. అంటే డైరెక్ట్ క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ కాకుండా క్వశ్చన్లో 4 points ఇచ్చి మల్టిపుల్ చాయిస్ ఇస్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే స్కోర్ పోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ పేపర్కి సంబంధించి మీకు 100% తెలిసినవి బబుల్ చేయండి. ఫస్ట్ పేపర్లో మీకు ముఖ్యంగా స్టేట్ హిస్టరీలో కూడా 50-50 అనిపించిన బబుల్ చేయండి. కానీ ఫస్ట్ పేపర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మాత్రము 50-50 అనిపిస్తే మాత్రం బబుల్ చేయకండి, ఉన్న మార్క్స్ పోతాయి. ఇది ఫస్ట్ పేపర్ నెగిటివ్ మార్కింగ్లో. ఇక సెకండ్ పేపర్కి వచ్చేసరికి ఎకానమీలో మీకు గుర్తుంటేనే బబుల్ చేయండి. చిన్న డౌట్ వచ్చినా కూడా స్కోర్ పోతుంది ఎకానమీలో. సో బబుల్ చేయకండి, నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. ఇక నెక్స్ట్ వన్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్విరాన్మెంట్ వరకు అంటే యూనిట్ నెంబర్ 2, 3, 4, 5 వరకు కూడా మీకు 50-50 అనిపించిన బబుల్ చేయండి. యూనిట్ నెంబర్ 1లో కానీ మీకు 50-50 రైట్ రాంగ్ అనిపిస్తే మాత్రం బబుల్ చేయవద్దు, రైట్ అయిన మాత్రం బబుల్ చేయండి. ఓవరాల్గా వచ్చేసరికినేమో మనకి మన సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్కి సంబంధించి తెలిస్తేనే బబుల్ చేయండి, కరెంట్ గెస్ చేయొద్దు. కరెంట్ ఇష్యూస్ ఇస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో గెస్ చేయదు, ఎందుకని మీరు ఎప్పుడు విననటువంటివి కాబట్టి పోవడానికి ఛాన్స్ ఉంటుంది. స్టాక్ ఇస్తే ఎప్పుడో చూసుంటారు కాబట్టి రైట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కరెంట్ ఎట్టి పరిస్థితుల్లో గెస్ చేయొద్దు. స్టాక్ ఇస్తే మాత్రం 50-50 అనిపిస్తే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక 4 units సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గెస్ చేయండి. ఫస్ట్ యూనిట్ మాత్రం గెస్ చేయొద్దు. ఇలా ఓవరాల్గా నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మీకు 4 సబ్జెక్టులకు సంబంధించి వేటిని గెస్ చేయాలి, వేటిని గెస్ చేయ కూడా చెప్పాను. ఇది ఫాలో అవ్వండి. ఎక్కువ బబుల్ చేస్తే ఉన్న మార్క్స్ కోల్పోతారు. సో మ్యాక్సిమం ఎక్కువ బబుల్ చేయడానికి ట్రై చేయొద్దు. ఓవర్ సెక్యూరిటీ
బెస్ట్ ఎనిమి అవుతుంది అంటే అర్థం ఏంటి, ఎక్కువ బబుల్ చేసిన ప్రమాదమే, ఓవర్ సెక్యూర్ ఏది టచ్ చేయకుండా వదులుకుంటూ పోతే ఎండింగ్ వచ్చేసరికి ఉన్న మార్క్స్ మొత్తం పోతాయి. అంటే ఓవర్ సెక్యూర్ ఫీల్ అవ్వద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఫీల్ అవ్వద్దు. సో బ్యాలెన్స్ చేయండి పేపర్. ఆ బ్యాలెన్స్ కోసం ఇందాక మనం చెప్పాం ఏ సబ్జెక్ట్లో ఏం టచ్ చేయాలని చెప్పేసి, ఇలా బ్యాలెన్స్ చేస్తే మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా మంది ఏంటంటే ఆ భయం వలన అంటే ఇది రైట్ రాంగో బబుల్ చేస్తే ఎక్కడ నెగిటివ్ వస్తుందో అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. అలా తర్వాత ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత అంటే మొత్తం టైం అయిపోయాక చాలా వరకు బబుల్స్ చేయలేదు కదా, ఏదో ఒకటి ఫిల్ చేసేద్దాము, అన్ని ఖాళీగా ఉన్నాయి, ఒకటైనా టచ్ అవ్వచ్చేమో అనే ఆలోచనలో కూడా చేస్తూ ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. ఉంటుంది. అంటే బేసికల్గా ఇప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇది మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్లో మ్యాక్సిమం మెంబర్స్ బాగా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు. ప్రిలిమినరీ ఎగ్జామ్లో చాలా మంది సీరియస్ లేని ఆస్పిరెంట్స్ ఉంటారు. దానివల్ల వాళ్ళు ఎక్కువ తప్పులు చేయడానికి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. మీరు వాటితో మెయిన్స్ని ఎప్పుడు కంపేర్ చేయకూడదు. మెయిన్స్లో సీరియస్ ఆస్పిరెంట్. ఇంకొకటి, ఇప్పుడు ఈ గ్రూప్ 2 రాస్తున్న వాళ్ళు చాలా మెంబర్స్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారు. వారికి ఐఏఎస్ ఐపీఎస్ రాకపోతే ఇటు వచ్చేస్తున్నారు అన్నమాట. సో వీళ్ళంతా ఉన్నారు కాబట్టి కాంపిటీషన్ హెవీగానే ఉంది. కాబట్టి మీరు మరీ తక్కువ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయదు. మీకు రాకపోతే పక్క వాళ్ళకి వస్తుంది. సో మరి ఎక్కువ భయపడి మరీ తక్కువ బబుల్ చేయకండి. అలా అని చెప్పి ఓవర్గా బబుల్ చేయదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పేపర్ బాగా టఫ్ అనిపిస్తే 80-90 వరకు మేనేజ్ చేయండి. ఓకేనా. బాగా ఈజీ అనిపిస్తే సెంచరీ క్రాస్ చేయండి ఫస్ట్ పేపర్. ఓకేనా, ఇది మాత్రం మర్చిపోవద్దు. మ్యాక్సిమం రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సెకండ్ పేపర్ బాగా టఫ్ అనిపిస్తే 75-80 మేనేజ్ చేయండి సెకండ్ పేపర్. బాగా ఈజీ అనిపిస్తే యాజ్ యూజువల్గా 90-95 మేనేజ్ చేయండి. ఇది ఎందుకు చెబుతున్నానంటే మినిమం స్కోర్ వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారండి, వచ్చేస్తే కూడా. ఎందుకంటే సబ్జెక్ట్ చాలా మందికి బాగా మంది ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకి. కాబట్టి మనకు రాదని చెప్పేసి మనం వదిలేయకూడదు. అలా అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఏమని బాగా కట్ ఆఫ్ తగ్గిపోద్దు, అలా లేదు. మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇచ్చారు వాళ్ళు కాస్త. ఎంతంటే ఓసీకి 2 పేపర్ల మీద కలిపి 120 మార్క్స్ రావాలి. కాబట్టి మీరు మరీ తక్కువ బబుల్ చేసి 110 రాకపోతే వేస్ట్ కదా, క్వాలిఫై అయినట్టు కాదనమాట. పోస్టులు రాకపోయినా వదిలేస్తారు తప్ప ఎవరు. కాబట్టి మినిమం అయితే మాత్రం ఫస్ట్ పేపర్ టఫ్ వస్తే 85-90, ఈజీ వస్తే సెంచరీ క్రాస్ చేయాలి. సెకండ్ పేపర్ బాగా టఫ్ వస్తే 75-80, బాగా ఈజీ వస్తే 95 దాకా మేనేజ్ చేయండి. మినిమం బ్యాలెన్స్ చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం యూపీఎస్ ఆస్పిరెంట్స్కి చాలా ఈజీ అవుతుంది, ఒక్క స్టేట్ హిస్టరీ తప్ప. నెక్స్ట్ వన్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఈజీ అవుతుంది. చాలామంది 1 year నుంచి గ్యాప్ లేకుండా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు, వారికి ఈజీ అవుతుంది. ఎవరైతే లాస్ట్ మూమెంట్లో సరదా టచ్ చేద్దాం అనుకుంటారో పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి వారు కొద్దిగా జాగ్రత్తగా బిహేవ్ చేస్తే మంచిది. ఒక్కోసారి జాబులు వాళ్ళకి కూడా వస్తాయి కాబట్టి. చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ. ఓకే.